హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో వచ్చేసరికి అసలు ఇంటర్నేషనల్ కాలేజెస్లో మనం అడ్మిషన్ తెచ్చుకోవడానికి అసలు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది అని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫస్ట్ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి పాస్పోర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు మన వీసా కనుక అప్రూవ్ అయితే వాళ్ళు పాస్పోర్ట్ తీసుకొని మన వీసా అనేది ఏ స్టేటస్, లైక్ స్టూడెంట్ వీసా అయితే స్టూడెంట్ వీసా, H1B అయితే H1B, బిజినెస్ అయితే బిజినెస్, ఇంకేమైనా ఉంటే ఎక్సెట్రా ఎక్సెట్రా ఏది ఉన్నా కానీ వాళ్ళైతే మన పాస్పోర్ట్ తీసుకొని విత్ ఇన్ 7 to 10 days లోపు అయితే మనం పెట్టుకున్న లొకేషన్, లైక్ ఒకవేళ మనం డెలివరీ పెట్టుకుంటే డెలివరీ వస్తుంది, లేదా పికప్ పెట్టుకుంటే మనం పెట్టుకున్న లొకేషన్కి మనం వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట పాస్పోర్ట్. వన్స్ వీసా అప్రూవ్ అయిన తర్వాత పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని మనమైతే వెళ్ళిపోతాము. అండ్ మనం ఎప్పుడైతే ఇండియా బార్డర్ ఎప్పుడైతే క్రాస్ అయినప్పుడు అయితే ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనకైతే ఇమిగ్రేషన్ అనేది అయితే ఉంటుంది అనమాట. ఈ ఇమిగ్రేషన్ చెక్ అనేది ఎట్లా ఉంటుంది ఏందని అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. పైన ఐ బటన్ కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను, కావాలంటే యూస్ చేయండి. సెకండ్ వచ్చేసరికి ఇంగ్లీష్ టెస్ట్ ఎగ్జామ్స్. ఈ ఇంగ్లీష్ టెస్ట్ ఎగ్జామ్స్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ కంట్రీస్, కొన్ని యాక్సెప్ట్ చేస్తే కొన్ని అయితే యాక్సెప్ట్ చేయవన్నమాట. దీనిలో వచ్చేసరికి యూఎస్ఏకి డ్యూలింగో, ఐఎల్స్, టోఫెల్, పీటీఈ ఇట్లా ఏ ఉన్నా పర్లేదు, అండ్ డ్యూలింగో కూడా యాక్సెప్ట్ చేస్తుంటారు. జిఆర్ఈ వచ్చేసరికి కొన్ని కాలేజెస్ అయితే మనకి స్కాలర్షిప్ ఇస్తుంటాయి, కొన్ని స్కాలర్షిప్ అయితే అసలు జిఆర్ఈ లేకపోయినా కానీ కొన్ని డైరెక్ట్ I-20లో మెన్షన్ చేస్తారనమాట. చాలా వరకు అయితే ఇప్పుడు వేవ్ చేసినారు జిఆర్ఈ లేకపోయినా ఏం కాదన్నట్టు. సో అదైతే చూసుకోండి. అండ్ థర్డ్ వచ్చేసరికి SOP, ఈ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో ఏదైనా మిస్టేక్ చేస్తే మనకి కాలేజీ అడ్మిషన్ కూడా రాదు. ఇది ఎట్లా ఉండాలంటే ప్రొఫెషనల్ గా ఉన్నట్టు ఉండాలి. అండ్ మనకి ఏమొచ్చు, మన డాక్యుమెంట్స్ అంటే మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంది, మనకి ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంది, మనం ఏ మేజర్కి అప్లై చేస్తున్నాం మాస్టర్లో. లైక్ ఇప్పుడు మనం CSE నుంచి ఈసీఈకి అయినా, ఈసీఈ నుంచి CSEకి వెళ్ళినా కానీ మనకి ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. సో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఒకవేళ ఈ మేజర్కి వెళ్ళినా కానీ నేను ఈజీగా సర్వైవ్ అయిపోతా అన్నట్టు వాళ్ళకైతే SOP కూడా కానీ వాళ్ళకి అర్థమైపోవాలన్నమాట. ఈ SOP శాంపిల్ అయితే నేను నా టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, దాంట్లో అయితే జాయిన్ అయిపోండి. అండ్ వీసా ఇంటర్వ్యూ ఎట్లా ఉంటుంది, ఇంకా కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే కొన్ని షేర్ చేస్తుంటాను, మీరు కావాలంటే దాన్ని శాంపిల్ లాగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఒరిజినల్ ఉండాలి, అండ్ అవన్నీ సాఫ్ట్ కాపీసే ఉండాలి. మనం ఎప్పుడు అప్లై చేసినా కానీ సాఫ్ట్ కాపీస్ అడుగుతారు తప్పించి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఎక్కడ కూడా అడగారు. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎప్పుడు మనం సబ్మిట్ చేయాలంటే మనం వన్స్ మన కాలేజీకి ఎంటర్ అయిన తర్వాత, ఓరియంటేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు అనమాట. అప్పుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళు స్కాన్ చేసుకొని మళ్ళీ మనకి రిటర్న్ అయితే ఇస్తాడు. ఈ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి 10th, ఇంటర్ అందరికి కామన్ ఉంటాయి. అండ్ డిగ్రీ, బీటెక్ వాళ్ళకి ఏంటంటే కొందరు ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేస్తుంటారు ఇంటర్నేషనల్ కాలేజెస్కి, కొందరు అయితే డిగ్రీ కంప్లీట్ కాకముందుకే నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం వెళ్ళిపోదాం అని అయితే అనుకుంటారు కదా. సో వీళ్ళు ఏం చేయాలంటే మీకు ఎన్ని సెమిస్టర్లు అయితే ఎగ్జామ్స్ అయిపోయినాయో ఆ అన్ని సెమిస్టర్ల గురించి మీకు మెమోస్ అయితే ఉంటాయి. ఆ మెమోస్ ని మీరు స్కాన్ చేసి మీకు మెయిల్లో పెట్టుకోండి, అండ్ PDF లా చేసి మీరైతే అప్లోడ్ చేయొచ్చు అనమాట. మీరు SOPలో అయితే మెన్షన్ చేస్తారు కదా. సో నా డిగ్రీ అయితే ఇంకా అయిపోలేదు, సో నేనైతే ముందే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. I-20 వచ్చేసరికి కొంచెం టైం అయితే పడుతుంటాయి కదా కొన్ని కాలేజెస్. సో మీరు డిగ్రీ కంప్లీట్ కాకముందుకు ఒక 5 months 6 months ఉన్నప్పుడే అప్లై చేసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ ఇంటేక్ అయితే మీరు వెళ్ళడానికి అయితే ఛాయిస్ ఉంటుంది. సో మీరు ముందే ప్రిపేర్ అయ్యి ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని పెట్టుకుంటే బెటర్. అండ్ లాస్ట్ కి వచ్చేసరికి అయితే మన డిగ్రీ కంప్లీట్ అయ్యేసరికి మనకైతే ఒరిజినల్ డిగ్రీ, PCC, CMM అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ ఒరిజినల్ డిగ్రీ ఇవైతే కంపల్సరీ. ఇవి కూడా మనకి I-20 రిలీజ్ కాకముందుకే మనల్ని అయితే కొన్ని యూనివర్సిటీస్ అయితే అడుగుతుంటారు అనమాట. సో ఇవన్నీ ఉన్న తర్వాతనైతే మీకు I-20 వస్తుంది. లెటర్ ఆఫ్ రికమెండేషన్. ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే డిగ్రీ కంప్లీట్ అవుతుందో లేదా కంప్లీట్ చేస్తున్నాం అనుకుని అప్లై చేస్తుంటారు కదా. సో వాళ్ళు ఏం చేయాలి అంటే మీకు ఉన్న ప్రొఫెసర్ లైక్ HOD, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇట్లా ఉంటారు కదా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా వేరే కంట్రీకి అప్లై చేస్తున్నాను, సో నాకు లెటర్ ఆఫ్ రికమెండేషన్ కావాలి, మీరు చెప్పినట్టు నాకు సబ్జెక్టు అన్నట్టు వాళ్ళ దగ్గర అయితే సైన్ అండ్ స్టాంప్ అయితే తీసుకోవాలన్నమాట. అది ఎట్లా ఉంటుంది శాంపిల్ అని నేను టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే పెడతాను, కావాలంటే చూడండి. అండ్ ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్ కి అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే ఏం చేయరు, మన కాలేజ్ వాళ్ళు ఫ్రీగానే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫండింగ్. ఈ ఫండింగ్ కూడా కొన్ని కాలేజెస్ మనకి I-20 ఎప్పుడైతే రిలీజ్ కాకముందుకి అప్పుడే మనకి అడుగుతారనమాట. ఫండింగ్ నీకు ఎట్లా వస్తుంది, లైక్ నీకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నావా లేదంటే పర్సనల్ ఫండింగ్స్ ఉన్నాయా అని అయితే వాళ్ళు అడుగుతారనమాట. ఈ పర్సనల్ ఫండింగ్స్ అనేవి కూడా మనము ఇష్టం వచ్చినట్టు పెట్టినాం అనుకోండి, సో మనం ఎప్పుడైతే ఈ వీసా ఇంటర్వ్యూకి వెళ్తామో అప్పుడు I-20 అమౌంట్ కి మనం ఎక్కువైతే చూపించాలి కదా, అప్పుడు ప్రాబ్లం అవుతుంది అనమాట. చూసుకోండి మీకు ఎంత చూపిస్తే సరిపోతుంది అని. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా లేదంటే కింద కామెంట్ అయితే చేయండి, నాకు వీలైతే నేనైతే చెప్తాను ఎంత పెట్టుకోవాలి ఏంది అనేసి.
లాస్ట్ వచ్చేసరికి రెజ్యూమే. ఈ రెజ్యూమే ఎట్లా ఉండాలంటే మనం అప్లై చేసే మేజర్‌కి మనకి స్కిల్స్ ఉన్నట్టు అండ్ మనకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టు కూడా పెట్టుకోవాలి. లైక్ మనమైతే మన డిగ్రీ అవుతున్నప్పుడే మనమైతే ప్రాజెక్ట్స్ అయితే చేస్తాం కదా! కొన్ని ఈ మేజర్ ప్రాజెక్ట్, మైనర్ ప్రాజెక్ట్ ఆర్ కొందరైతే ఇంటర్న్‌షిప్ కూడా చేస్తుంటారు కదా! సో, ఆ ఎక్స్‌పీరియన్స్ అంతా దీంట్లో మన రెజ్యూమేలో మెన్షన్ చేసి నీట్‌గా అయితే పెట్టాల్సి ఉంటది. అప్లై చేసినట్టయితే మనకైతే వితిన్ 15 డేస్ టు 1 మంత్ లోపు అయితే మనకు ఆఫర్ లెటర్ అని అయితే ఆఫర్ లెటరా, రిజెక్షన్ లెటరా ఏదో ఒకటి అయితే మనకు కన్ఫర్మేషన్ వస్తదనమాట. వన్స్ మనం అప్లై చేసిన తర్వాత స్టేటస్ అంతా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి డాక్యుమెంట్స్ అన్ని ఉన్న తర్వాత అసలు ఎట్లా అప్లై చేయాలి ఏంది అని అయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కింద డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెడతాను. కావాలంటే యూజ్ చేయండి. అంతే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.